చాణక్యుడు తంత్రజ్ఞుడైన బ్రాహ్మణుడు, అర్థశాస్త్రాన్ని రచించినవాడు. చాణక్య కుటిల నీతి అనేది ఇతడి నుంచే వాడుకలోకి వచ్చింది. భారతదేశంలో చాణక్యుడు గొప్ప దౌత్యవేత్తగా, రాజనీతి కోవిదుడిగా, ఆర్థికవేత్తగాను మన్ననలు అందుకున్నాడు. చాణక్యుడు సామాజిక నిర్మాణం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, విధానాలు, సూత్రాల మొదలైన వాటి గురించి పేర్కొన్నాడు. మరి చాణక్యుడు చెప్పిన ఆ నీతి కథ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో ఈ విధంగా చెప్పాడు. ఒక అడవిలో ఒక నిండు గర్భవతిగా ఉన్న లేడీ భారంగా అడుగులు వేసుకుంటూ నడుస్తుండగా నొప్పులు మొదలవడంతో అనుకూలమైన ప్రదేశం కోసం చూసిన ఆ లేడీ ఒక నది పక్కన ఉన్న ఒక దట్టమైన గడ్డి భూమి కనిపించడంతో అదే అనువైన ప్రదేశమని భావించి ఆ లేడీ గడ్డి భూమిలోకి వెళ్ళింది. ఆ సమయంలో దట్టమైన మబ్బులు కమ్మి భయంకరంగా పిడుగులు పడుతుండగా ఒక పిడుగు పడి ఆ అడవి భూమి అడ్డుకుంది. ఇది గమనించిన ఒక సింహం ఒక వైపు నుండి లేడీ దగ్గరికి వస్తుండగా మరోవైపు నుండి ఒక వేటగాడు బాణంతో ఆ లేడీ వైపు వస్తూ గురిపెట్టాడు. దీంతో ఆ లేడీకి ఒకవైపు ఏమో సింహం, మరోవైపు ఏమో వేటగాడు, మరొక పక్క నది, ఇంకో పక్కన అంటుకున్న మంటలు, ఇలా నాలుగు వైపుల నుండి మృత్యువు పిలుస్తుండగా ఆ లేడీ మాత్రం అసలు భయపడకుండా, ఇవేమీ పట్టించుకోకుండా తన బిడ్డని కరణంపైనే దృష్టి పెట్టింది. ఆ సమయంలోనే వేటగాడు బాణం వేస్తున్న సమయంలో పిడుగుపడ్డంతో ఆ కాంతి కారణంగా వేటగాడి కళ్ళు చెమ్మగిల్లి బాణం గురి తప్పి సింహానికి తాకింది. వర్షం కారణంగా లేడీ దగ్గరికి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి. ఆ సమయంలోనే లేడీ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ కథలో ఆ లేడీ తన చుట్టూ ఏది జరుగుతున్నా పట్టించుకోకుండా బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెట్టింది. ఆ సమయంలో కనుక అది ప్రాణాలను గురించి ఆలోచించి ఉంటే ఏం జరిగి ఉండేది? అలానే మన జీవితంలో కూడా అన్ని వైపుల నుండి ఎప్పుడూ సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. మనలో ఉండే భయంతో మనం చేసే తక్షణ కర్తవ్యం గురించి మర్చిపోతాం. భగవంతుడి మీద భారం వేసి మన పని మనం చేయడమే చేయవలసినదని చాణక్యుడు ఈ నీతి కథని బోధించాడు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.